హాయ్ ఫ్రెండ్స్, 2024లో రిలీజ్ అయిన అమెరికన్ సినిమా ఆర్డినరీ ఏంజల్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. జాన్ గన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రీచర్లో హీరోగా నటించిన అలాన్ రిచ్సన్, హిలరీ స్వాంక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. శరణ్ అనే స్త్రీ సెలూన్ నడుపుతూ ఉంటుంది. ఎందుకు బతుకుతున్నానో తెలియకుండా బతుకుతూ ఉంటుంది. కొడుకు దూరమై ఉంటుంది. అలాంటి శరణ్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఒక వార్త ఆకట్టుకుంటుంది. 5 ఏళ్ల పాప తన తల్లిని కోల్పోయి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వెయిట్ చేస్తూ బతకడం కష్టం అవుతుంది అని వార్త చదువుతుంది. ఆ వార్త చదివిన శరణ్ ఆ పాపను ఎలాగైనా కాపాడాలని డిసైడ్ అవుతుంది. ఆ పాప తండ్రి ఎడ్ భార్యను కోల్పోయి లివర్ వ్యాధితో బాధపడుతున్న పాపని బతికించుకోవడం కోసం చాలా కష్టాలు పడుతూ ఉంటాడు. భార్య వైద్యానికే 4 లక్షల బిల్లు పెండింగ్ ఉంటుంది. ప్రతి నెల $1,400 పాపకు ఖర్చు అవుతూ ఉంటుంది. సంపాదించింది సరిపోక ఎడ్ బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ జీవితాల్లోకి ఏంజెల్లా వస్తుంది శరణ్. ఆ తర్వాత ఆ 5 ఏళ్ల పాపని బతికించడం కోసం ఎడ్, శరణ్ ఏం చేశారు అన్నదే మిగిలిన కథ. 5 ఏళ్ల పాపకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని తెలియగానే ఆ పాప పడుతున్న బాధలను చూపిస్తాడు దర్శకుడు. పొట్ట పొంగిపోవడం, ఒళ్ళంతా దురదలు వచ్చేసి ర్యాషెస్ రావడం, ఇవన్నీ చూస్తుంటే మనకి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఆ పాప కూడా చాలా క్యూట్గా, ముద్దుగా ఉంటుంది. ఆ పాపకి లివర్ దొరకాలంటే ఇంకా 1 సంవత్సరం వెయిట్ చేయాలి. 6 తర్వాత ఆ పాప పేరు ఉంటుంది. ఆ పాపను బతికించడం కోసం శరణ్, ఎడ్ ఎంత కష్టపడ్డారన్నది మనసుకి హత్తుకుంటూ ఉంటుంది. మరోవైపు ఆ పాప పడే బాధలు చూస్తూ మనకి మనసంతా అదోలా అయిపోతుంది. క్లైమాక్స్ మాత్రం చాలా హాయిగా ముగుస్తుంది. ఇది నిజంగా జరిగిన స్టోరీ అవడం వల్ల క్లైమాక్స్లో ఒరిజినల్ పాపని, ఒరిజినల్ తల్లిదండ్రులని, శరణ్ని, ఎడ్ని చూపిస్తారు. ఎడ్, శరణ్ ఇప్పటికీ స్నేహితులుగా కొనసాగుతూ ఉండడం విశేషం. ఫ్యామిలీ సినిమాలు ఇష్టపడే వాళ్ళు, సున్నితమైన మనసు ఉన్న వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలి. హార్ట్కి హత్తుకుంటుంది. హిందీలో లభిస్తుంది ఈ సినిమా, ఇంగ్లీష్లో లభిస్తుంది. ఈ సినిమా ప్రైమ్లో ఉంది, G5లో కూడా ఉంది. మనసుకు హత్తుకునే సన్నివేశాలతో, మనిషిలో స్ఫూర్తిని నింపే మంచి ఉద్దేశాలతో ఈ సినిమాని దర్శకుడు చాలా బాగా తీశాడు. శరణ్ పాత్ర ఎందుకు బతుకుతున్నానో తెలియకుండా బతుకుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ 5 ఏళ్ల పాపను కాపాడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుందో తను చేసిన తప్పులు తెలుసుకొని కొడుక్కి దగ్గర అవుతుంది. అలాగే ఎడ్ కూడా బాధపడుతూ కూర్చుంటే ఏమీ కాదని, కష్టపడితే ఎంతో కొంత సంపాదించుకోవచ్చని తెలుసుకుంటాడు ఎడ్. నూడిల్స్ కొనడానికి కూడా డబ్బులు లేక తల్లి దగ్గర కోపడతాడు, కానీ లోపల బాధపడుతూ ఉంటాడు. అటువంటి శరణ్, ఎడ్ జీవితాలు మనకెంతో స్ఫూర్తినిస్తాయి. ఖచ్చితంగా ఈ సినిమాని ఎవ్వరూ మిస్ కాకుండా చూడండి. మంచి సినిమా, హృదయానికి హత్తుకుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?